నా పేరు బండారి మల్లేషు, నారాయణపేట జిల్లా మరికల్ మండల్ ఎక్లాస్పూర్ గ్రామము. అయితే మా గ్రామంలోకి చిత్తనూరు గ్రామం కూడా పక్కనే ఉంటుంది. అక్కడ 23-22లో జూర్యాల ఆర్గానిక్ ఫామ్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఒక ఇండస్ట్రీ పార్క్ అనేది అక్కడ ఏర్పడితే మాకు ఫస్ట్లో మేము రైతులం కాబట్టి పెద్దగా చదువుకోలేదు కాబట్టి మాకు తెలియకపోతే వాళ్ళని రాజకీయ నాయకులే అప్పట్లో మెయిన్ కాబట్టి వాళ్ళంతా అడుగనికపోతే ఇది ఏదో మనకు మేలు చేసేదే. అక్కడ నేరేడు పళ్ళ తోటలు ఒక 80 ఎకరాలు 90 ఎకరాల్లో నేరేడు పళ్ళ తోటలు పెంచినారు. క్యాన్సర్ కానీ గోళీల ఫ్యాక్టరీ వస్తుంది, లేకపోతే రైతులకు మేలు చేసేది ఫ్యాక్టరీ తప్పితే వేరే నష్టం చేసే ఫ్యాక్టరీ కాదని చెప్పి అప్పట్లో చెప్పారు. ఫస్ట్లో చెప్పి అది నిర్మాణం ఇంత అవ్వుకుంటూ వస్తే మొత్తము చెరువులాగా 2-3 చెరువులు తోడుతూ ఉన్నారు. 80 ఎకరాలు ఒకటి, 60 ఎకరాలు ఒకటి, ఇట్లాగా చెరువులు తోడుతూ ఉంటే అక్కడున్న యువకులు అంతా మమేకమై ఏంది ఇంత పెద్దగా అవుతుంది, ఇట్లా కాదు కదా, ఏదో పెద్ద సమస్యనే వచ్చింది మనకు అని చెప్పని మేము సర్జేయంగా హైదరాబాద్లో మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే అది పెద్ద ప్రపంచ దేశాలలోనే నెంబర్ 2 అని తెలిసింది మాకు. ఆ ఫ్యాక్టరీ ఇట్లా వస్తుంది కదా అని చెప్పి అందరి దగ్గరికి రాజకీయ నాయకులకి మళ్ళీ రెండోసారి మేము వెళ్ళడానికి పోతుంటే ఆ రాజకీయ నాయకులు అందరూ కలిసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మేము పోతుంటే మొహం చాటేయడం చేస్తుంటే అప్పుడు మాకు ఇది ఏదో పెద్ద ప్రమాదమే వస్తుంది మాకు అని చెప్పని పోరాటం స్టార్ట్ చేసినాము. పోరాటం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంటే ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా రావడం వలన ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయవలన ఫ్యాక్టరీకి ఇంత మేము ఉద్యమం చాలా పెద్దగా చేసినప్పటికీ అప్పటికు వ్యవస్థలన్నీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలు మా దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరించడం కానీ మీరు పోరాటాలకు పోవడానికి వీల్లేదు, మీకు మంచి కంపెనీ అని చెప్పి పోలీసులే ఆ ఫ్యాక్టరీకి ఏది మన ప్రచారం చేసుకునే స్థాయికి అప్పట్లో నర్వలో ఉండే ఎస్ఐ ఎం విక్రమ్ అని ఆయన మా గ్రామంలోకి ఎక్లాస్పూర్ గ్రామంలోకి వచ్చి అది శానిటైజర్ తయారు చేస్తుంది, మీకు మంచి ఫ్యాక్టరీ అని ప్రచారం చేసిండు. అప్పట్లో ప్రచారం చేస్తే మీరు ఎంత చెప్పినా మీ మాటలు మేము వినేది లేదని చెప్పని ఉద్యమం అట్లాగే కొనసాగించడం వలన ఏది ఇప్పుడు సిగాచి ఫ్యాక్టరీ కంపెనీలో సిగాచి ఫ్యాక్టరీ ఫెయిల్ ఒక 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఇక్కడ ప్రాణాలు పోతేనే ఎవరు పట్టించుకుంటలేరు. ప్రజా సంఘాలు బుద్ధిజీవులు మేము మాలాంటి వాళ్ళం తప్పితే ఇక్కడ రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి ఏదో మన ప్రజాపాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకుండా ముందు 23లో ఏం చెప్పింది, రైతు బంధు ఇస్తాము, ఏదేదో అన్ని డౌన్ల మాటలు చాలా చెప్పారు. ఆ ప్రభుత్వాలన్నీ 420 హామీలు అని చెప్పని ఆ హామీలకు అట్లా ఇదిసి వెళ్ళిపోతున్నారు. అట్లా చేస్తూ ఉంటేనే ఇప్పుడు మేము ప్రజలుగా రైతులుగా ఉద్యమాలు చేస్తుంటేనే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఒక విషయం చెప్తుంది. రెండో విషయం ఏం చెప్తుందంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. 2 విషయాల మీద రైతుల మీద కేసులు పెట్టడం కానీ రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో చిగాకి ఫ్యాక్టరీ పేలిపోతే ఈ ఫ్యాక్టరీ చిత్తానూరు ఇథనాల్ ఫ్యాక్టరీ కదా ఏదైనా. మరి అక్కడ మేము కూడా భయభ్రాంతులకు గురి కాకపోవడానికి దానికి ఏమీ తేడా ఉంది. ఇక్కడనేమో చిన్న కంపెనీ, చిన్న ఫ్యాక్టరీ, ఇది కెమికల్ ఫ్యాక్టరీ. అక్కడనేమో ఆసియా ఖండంలోనే 2వ ఫ్యాక్టరీ అని మాకు అప్పట్లో ఎవరు చెప్పిన వాళ్ళు కాదు. కేఎల్ఆర్ మన అప్పట్లో కాంగ్రెస్కు ప్రతినిధ్యమో ఎవరో ఉన్నారు, ఆయన అందులో భాగస్వామి. ఆయన మా దగ్గరికి వచ్చి మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇది భారతదేశ ప్రధాని ఆయన ఆలోచన విధానంగానే వచ్చిన ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ మాదొకటే కాదు, తెలంగాణలో 30 వస్తాయి, భారతదేశం అంతా వస్తుంది. ఈ ఫ్యాక్టరీ నేను ఒక్కరిని పెట్టట్లేదు ఇక్కడ. ఈ ఫ్యాక్టరీ వల్ల మీ రైతు పంట పొలాల మీదనే మీ ఒడ్లు కొంటాం, మీ గ్రౌండ్ వాటర్ని మేము ఎక్కడ తీసుకోము, మీ గ్రౌండ్లో సాల్ట్ ఉంది అని చెప్పి ఒక వీడియో విడుదల చేసిండు. 5 నిమిషాలు 6 నిమిషాలు ఉన్న వీడియోని రిలీజ్ చేసిండు. ఆ వీడియో కూడా మేము కౌంటర్ వేస్తే మళ్ళీ మాట్లాడిన దాఖలాలు లేవు. అప్పట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా దగ్గరికి వచ్చి మాకు అండగా నిలబడి ఇప్పుడున్న మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి అన్నగారు, ఆయనని అన్నగారని కూడా నేను సిగ్గుతో తల ఉంచుకుంటున్నా ఇప్పుడు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి మా బ్యానర్లు పట్టుకొని మేము పాదయాత్రలు తిరుగుకుంటూ మా దగ్గర భోజనం చేసి ఈ ఫ్యాక్టరీని ఎత్తి పరిస్థితిలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మన్నే ఈ ఫ్యాక్టరీని మేము తరలిస్తాం, ఇక్కడ నుంచి దీన్ని రద్దు చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు ఏ విధంగా అయితే ఫ్యాక్టరీ యజమానులు చెప్పినరో
ఈయన కూడా మాకు అట్లా అప్పట్లో చెప్పిండు. ఇప్పుడు మా పుణ్యం మేము ఉద్యమాలు చేసి రౌడీలుగా అయ్యి కేసులు పెట్టుకొని తనలో దీన్ని జైలు పాలై నెల రోజులు మేము జైలుకి వెళ్ళిపోతే మా పునాదుల మీద గెలిచిన వాకటి శ్రీహరి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయ్యిండు. మంత్రి అయినప్పుడు కూడా ఇప్పటి వరకు 5 అసెంబ్లీలు జరిగినాయి. ఒక్క అసెంబ్లీలో కూడా మా చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి నోరు విప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకు? రైతుల మీద ప్రేమ అంటారు, ప్రజలంటేనే పాలన అంటారు, పథకాలని అమలు చేస్తామంటారు. ఎక్కడైనా బాధితులు చనిపోతే ₹1 ఎక్స్వేషన్ అంటారు. ఇవన్నీ మూటలుగానే జరుపుతున్నాయి తప్పితే అమలులోకి ఈ ప్రజాపాలన అనేది ఉట్టి బూటకము తప్పితే ఈ ప్రజాపాలన అనేది అన్నిటికంటే అవాస్తవము. ప్రజాపాలన అనేది రాష్ట్రంలో లేదు. ఏ పాలన జరుగుతుందంటే ఎవరికి జరుగుతుందంటే డబ్బు ఉన్న వాళ్ళకి, పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రభుత్వం అంటే భజన పరులకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్పితే రైతులకు కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కానీ, కార్మికులకు కానీ ఎక్కడ ఉన్న ఎవరికైనా పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఎక్కడ న్యాయం జరుగుతలేదనేది వాస్తవంగా తేటతెల్లమైంది. ఈ చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ కాకుండా రాష్ట్రంలో ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి. పోరాటాలకు మేమందరం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే కొన్ని దగ్గర రద్దు అయినాయి. మరి చిత్తనూరులో ఎందుకు రద్దు కాలేదు? రద్దు కాకపోవడం వల్ల దాన్ని మేము పోరాటాలు చేస్తే కొంతవరకు ఆగిన ఫ్యాక్టరీని ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసి అప్పట్లో 2 లక్షల లీటర్లే ఇథనాల్ తయారు చేస్తుంటే ఇప్పుడు దాన్ని 8 లక్షలకు తీసుకువెళ్ళిండ్రు. మరి దేనికి సంకేతము? ప్రజాపాలనలో ఇట్లా ఎందుకు జరుగుతుందని ఒక రైతుగా హెచ్చరిస్తున్నాను, ఖండిస్తున్నాను. ఈ చిగాకిలో కూడా జరిగిన కార్మికులకు, ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు వెంటనే ఎక్రేషే ₹1 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తుంటూ ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి మెయిన్గా మాకు గ్రౌండ్లో ఉన్నది ఒకటి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, నీళ్ళు పొల్యూషన్ అవుతుంది. మూడో విషయం ఏంటంటే మేము బతుకు జీవితం అనేది మా బతుకే ఒక ప్రశ్నార్థకం అవుతుంది. 500 ఎకరాలలో ఆ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు జనాభానేమో పెరుగుకుంటూ వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో లెక్కల పరంగా చూస్తే 80 కోట్ల మందికి ఉపాధిగా మనం రేషన్ బియ్యం ఇస్తామని చెప్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ జనాభా పెరుగుతూ పోతూ ఉంటే భూమి తగ్గుకుంటూ వస్తుంది. మన భారతదేశ భూమి మొత్తం తగ్గుకుంటూ వస్తుంది. మరి ప్రజలు ఏం తినాలి? గాలి చూస్తే పొల్యూషన్ అయింది, వాటర్ నదులు చూస్తే పొల్యూషన్ అయింది. మరి ఏం భూమి మీద ఎట్లా బ్రతకాలి? బ్రతికే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వాలు అనేది, ఈ మన పారిశ్రామిక వాడలు అనేది నిర్మించబడ్డాయి. అవి రద్దు కావాలనేది మా ఏకైక కోరిక. రైతాంగం ఎట్లాగైతే వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగుతున్నారో అట్లా కొనసాగిస్తే మాకు అదే మంచిది.